హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్టిస్ట్ వరల్డ్. ఈరోజు మేము ధర్మపురి గంగకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో అదే చూపించబోతున్నాను. ధర్మపురి అంటే చాలా పెద్ద పుణ్యక్షేత్రం. ఇక అత్తమ్మ ఇటు సైడ్ ఏమో దుబ్బరాజేశ్వర టెంపుల్కి వెళ్తారు, ఇటు సైడ్ ఏమో ధర్మపురి వెళ్తారు. ఇక మేమైతే ధర్మపురి గంగ స్నానానికి వెళ్తున్నాము. అత్తమ్మ మామయ్య వాళ్ళు మాకన్నా ఒక 10 నిమిషాల ముందు బయలుదేరారు. చిన్నబాబు వాళ్ళతోనే వెళ్ళిపోయాడు. మేము ఎక్కువసార్లు బయటకు వెళ్ళాం కాబట్టి ఇక బండి మీద వాళ్ళిద్దరు పోతారని నేను వాళ్ళతోనే పోతా అని చెప్పి ఏడ్చిండు. వాళ్ళతోనే వెళ్ళిపోయాడు. పెద్ద బాబు అయితే మాతో ఉన్నాడు. పోయేటప్పుడు మాత్రం వాతావరణం చాలా బాగుంది. ఇక మాకు తగ్గట్టు వర్షం పడలేదు, పిల్లలు ఉన్నారు, లేకపోతే కష్టమే వర్షం పడితే. బాగా మంచిగా ఉంది వాతావరణం. ఇక చిన్న బాబు మామయ్య వాళ్ళైతే కలిసిరు. బాబు పడుకున్నాడు. వర్షం అయితే పడలేదు, మంచిగా జరిగింది దర్శనానికి అయితే. ఇది చాలా పెద్ద పుణ్యక్షేత్రం. పుష్కరాలు అప్పుడైతే బాగా మంది వస్తారంట ఇక్కడికి. నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇక్కడ. ఇప్పుడైతే అత్తమ్మ వాళ్ళతో ఇప్పుడు శ్రావణ మాసం కూడా చాలా మంది వచ్చారు గోదావరి స్నానానికి. నేనైతే సామాన్ చూసుకుంటున్నా. మా వాళ్ళందరూ ఫస్ట్ టైం వాళ్ళు స్నానానికి వెళ్ళారు ఫస్ట్. ఇక పిల్లలైతే పెద్ద స్విమ్మింగ్ పూల్ అని చెప్పి ఇక బాగా ఎంజాయ్ చేసారు. మా పెద్ద బాబు అయితే పెద్ద స్విమ్మింగ్ పూల్ మమ్మీ, పెద్ద స్విమ్మింగ్ పూల్ మమ్మీ అని అంటున్నాడు. ఇక అయిపోయింది స్నానం అయితే. ఇక వచ్చేదా అందరు బయలుదేరి మళ్ళీ వెళ్దామని చెప్పి బయలుదేరినాం. దారిలో ఇక కొనుక్కున్నారు ఆడుకునే వస్తువులు, పిల్లలు ఆడుకుంటున్నారు. ఇక పిల్లలు అయితే మంచిగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక వాళ్ళకి ఇక మహిళలు తీసుకున్న సామాన్ తీసుకున్నాం. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.